హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళి యాత్ర. మీరు ఇప్పుడప్పుడు తాళి చూసారు, కానీ ఇప్పుడు యాత్ర చూస్తాం. ఇప్పుడు నేను గాన్గాపూర్ వెళ్తున్నాను. ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రో గురించి వెయిట్ చేస్తున్నాను. సో ఈ మెట్రో ట్రైన్ ఎక్కి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బేగంపేటకి వెళ్తున్నాము. బేగంపేట నుండి మన ట్రైన్ గాన్గాపూర్కి ఉంది. ఇది నైట్ జర్నీ. ఎవ్రీ పౌర్ణమికి నేను వెళ్తున్నాను. ఇది నా 4th పౌర్ణమి. సో ఈ బేగంపేటలో స్టేషన్లో దిగిన తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ 9:20కి ఒక ట్రైన్ వస్తుంది. సో అది గాన్గాపూర్ రోడ్లో మనకు 2 o'clockకి దింపుతుంది. సో ఇప్పుడు మనం 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 8 o'clock స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 8:40 అయింది. ఇదే బేగంపేట రైల్వే స్టేషన్. సో మెట్రో స్టేషన్ దిగగానే కిందనే ఉంటుంది బేగంపేట రైల్వే స్టేషన్. సో దానిలోకి వెళ్తున్నాం. దానిలోకి వెళ్ళి ఇప్పుడు ట్రైన్ టైం చూస్తే ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో డిలే. అక్కడ డిలే ఏం లేదు ట్రైన్కి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అది నాపల్లి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి డిలే ఏం లేదు. ఇప్పుడు 8:40 అవుతుంది. సో మన ట్రైన్ గురించి వెయిట్ చేస్తాం. ట్రైన్కి గాన్గాపూర్ రోడ్కి వెళ్ళి గాన్గాపూర్ టెంపుల్కి వెళ్దాం. సో గాన్గాపూర్ టెంపుల్కి వెళ్ళాక మిగిలిన వీడియో ఇస్తాను. సో ఇది గాన్గాపూర్ టెంపుల్. సో ఈ గాన్గాపూర్ టెంపుల్ ఈ టెంపుల్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే సంగం దగ్గర ఉంటుంది. సంగం దగ్గర మనకు 3 ఉంటాయి. సో 3లో ఇది ఒక టెంపుల్. దీని దర్శనం చేసుకోవాలంటే ముందు మనం స్నానం చేయాలి. అక్కడ పక్కకు మీకు నది కనిపిస్తుంది కదా, సో ఆ నదిలో స్నానం చేయాలి. సో మార్నింగ్ వచ్చి ఈ నదిలో స్నానం చేసి అక్కడ ఒక వేప చెట్టు మర్రి చెట్టు అన్నీ కలిసి ఉంటాయి. సో ఔదుంబ వృక్షం అంటారు. సో దాని చుట్టూ తిరిగి అక్కడ వాటర్ పోసి దాని తర్వాత పక్కకే పారాయణం చేసేది ఒకటి ఉంటుంది. సో అక్కడ కూడా చెట్టు ఉంటుంది, అదే ఔదుంబ వృక్షము. సో దాని చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి దేవుని దర్శనం చేసుకోవాలి. అక్కడ కూడా దత్తాత్రేయ స్వామి ఉంటాడు. సో ఆ పక్కకున్నది నది. సో అక్కడ నుండి కొంచెం వాకబుల్. ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నా కదా, ఎక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నానో అక్కడనే స్నానం చేసేది ఉంటుంది. సో ఇది పారాయణ చేసేది. సో ఇందులో పారాయణ చేస్తారు. చాలామంది కూర్చొని ఉంటారు, చాలా రష్ ఉంటుంది యాక్చువల్గా. ఈరోజు పౌర్ణమి అంటే నేను వెళ్ళిన రోజు పౌర్ణమి మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నైట్ రావడానికి ప్రిఫర్ చేస్తారు. సో కాకపోతే నేను మార్నింగ్ వెళ్ళాను, ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంది కాబట్టి నేను మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని స్నానం చేసేసి అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ పారాయణ చేస్తారు. సో ఇక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ దీని చుట్టూ వాటర్ పోసుకుంటూ అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం చేయాలి. ఇక్కడ దర్శనం చేసిన తర్వాత ఇందాక మనం వచ్చిన రూట్ ఉంది కదా, ఆ రూట్లో బ్యాక్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ ఉంటుంది. ఈ అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ అంటే ఈ చెట్టు ఎదురుగానే అక్కడ గల్లీ కనిపిస్తుంది కదా, దీని నుండి వెళ్తే రోడ్ ఎక్కుతాం. అంటే ఇక్కడనే డెడ్ ఎండ్ యాక్చువల్గా. సో ఈ గల్లీ నుండి వెళ్ళొచ్చు, ఈ గల్లీ నుండి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కిన తర్వాత ఆటో డైరెక్ట్ మనం ఎక్కడ తీసుకెళ్తుంది, సంగం నుండి మనకు మెయిన్ టెంపుల్ అయిన దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మనం ఆటోకి ఎంత తీసుకుంటాం అంటే 20 రూపీస్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ 2 kilometers ఉంటుంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎదురుగా ఆటోస్ అవన్నీ పార్క్ చేసి ఉంటాయి. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కార్ రానియదు, కాకపోతే ఇక్కడ కార్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ కార్స్. రీజన్ ఏంటంటే ఈరోజు నైట్ రష్ ఉంటారు, మార్నింగ్ రష్ ఉంటారు. ఈ ఆటో వాళ్ళు ఏ ఆటోకైనా 20 రూపీస్ తీసుకుంటారు. సో మెంబర్స్ గురించి వెయిట్ చేయాలి. సో మనం ఆటో ఎక్కేసి సో మెయిన్ టెంపుల్ అయినా అక్కడికి వెళ్దాం. సో ఇది వెళ్ళే రూటు. ఆటో వస్తుంది, ఆటో ఎక్కేసి వెళ్ళిపోదాం. చూడాలి ఏదన్నా ఎవరు లేరు, యాక్చువల్గా వెయిట్ చేయాలి. సో ఈ ఆటో ఎక్కేస్తాం. ఈ ఆటో మనకు సేమ్ అంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఒకటే రూటు. సో అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ స్నానం చేసి అక్కడికి సంగం నుండి మెయిన్ టెంపుల్ వెళ్తారు. సో ఇతను ఆటో ఎక్కినాం మనం. 20 రూపీస్ ఈచ్ పర్సన్ 20 రూపీస్ వేసుకుంటూ జస్ట్ 2 kilometers ఉంటుంది. 5 to 10 minutes మనం అక్కడికి రీచ్ అవుతాం. మెంబర్స్ గురించి వెయిట్ చేస్తున్నాడు ఇతను. సో మనకు ఫ్రంట్ సీట్ వచ్చేసింది మెంబర్స్ ఎక్కడం వల్ల. సో ఇది రూటు. యాక్చువల్గా చాలామంది ఇక్కడ స్నానం చేసి నడుచుకుంటూ వెళ్తారు 2 kilometers మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ కొంతమంది ఇట్లా స్నానం చేస్తారంటే పొద్దుగల బ్రహ్మముహూర్తం అని 4 గంటలకు స్నానం చేస్తారు. 4 గంటలకు స్నానం చేసేసి వెళ్తారు. ఇదే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇది మెయిన్ టెంపుల్ రూట్ అన్నమాట. సో అక్కడ నుండి ఇక్కడ రావాలి. అక్కడ ఎదురుగా మీకు వైట్ పిల్లర్ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి. దాని నుండి వెళ్తే మెయిన్ టెంపుల్కి వెళ్తాం. కాకపోతే ఇది వంకర తిరిగి ఉంటుంది. ఇట్లా కాకుండా కొంచెం ముందుకు వెళ్ళినా కూడా అక్కడ నుండి డైరెక్ట్ ఉంటుంది టెంపుల్కి వెళ్ళేది. సో ఇప్పుడు ఇక్కడ మనల్ని దిగిన తర్వాత ఇది ఆర్చ్. యాక్చువల్గా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు, పైన కూడా పెట్టలేదు. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇది బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది ఎగ్జాక్ట్లీ దారి.
బస్ స్టాండ్ పక్కకే ఇది ఉంటుంది. సో దీన్ని నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మన టెంపుల్ దగ్గరికి వెళ్తాం. టెంపుల్లో దర్శనంలో రెండు నార్మల్ ఫ్రీ దర్శనం ఉంటుంది, ఇంకో 200 రూపీస్ దర్శనం ఉంటుంది. సో జనరల్గా అయితే 200 రూపీస్ ఫ్రీ దర్శనం అంతే అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఎగస్ట్రా బ్యాక్ సైడ్ నుండి తీసుకుపోయేటోళ్ళు ఉంటారు. పంతులకు 500 ఇస్తే డైరెక్ట్ దర్శనం తీసుకెళ్తారు. ఈ మధ్య అది దంతా స్టార్ట్ అయిందని చాలామంది చెప్తున్నారు. సో కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఫ్రీ దర్శనానికి వెళ్తాను. ఫ్రీ దర్శనం కూడా అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 మినిట్స్లో అయిపోతుంది. 200 కూడా ఆల్మోస్ట్ అంతే అవుతుంది. ఆ లోపల పోయిన తర్వాత అంతే రష్ ఉంటారు. సో మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే దత్తాత్రేయ స్వామి టెంపుల్. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా 12 o'clockకి హారతి ఇస్తారు. 12 o'clockకి హారతి ఇస్తే ఆ ఎదురుగా గేట్ కనిపిస్తుంది కదా, దత్తాత్రేయ స్వామి ఎంట్రన్స్, అక్కడ చాలామంది దయ్యం పెట్టిన వాళ్ళు అందరూ దాన్ని పట్టుకొని వేలాడుతుంటారు. నేను ఒక షార్ట్ పెట్టాను మా దాంట్లో వీడియో, దాంట్లో చూడండి. అట్లా 12 o'clockకి దేవునికి హారతి ఇచ్చినప్పుడు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఆ గేట్ పట్టుకొని దయ్యంలాగా బిహేవ్ చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు మనకు మార్నింగే స్టార్ట్ అయింది కాబట్టి పౌర్ణమి, సో గేట్ డైరెక్ట్ ఎంట్రన్స్ ఓపెన్ అయింది. సో మనం డైరెక్ట్ లోపలికి వచ్చేస్తాం. ఇది పక్కకు ఉంది కదా, అదే టెంపుల్. సో గర్భగుడి అంటారు కదా, గర్భగుడి ఇది. సో ఇలా వెళ్ళి దర్శనం చేసుకోవడమే. జస్ట్ నాకు ఒక 5 మినిట్స్లో దర్శనం అయిపోయింది. 5 మినిట్స్ కూడా పట్టలేదు, చాలా తక్కువలో అయిపోయింది. సీదా డైరెక్ట్ లోపలికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, రావడమే. సో జనరల్గా అయితే ఫ్రీ దర్శనము ఎక్కువ రష్ ఉంటే ఈ మెట్లు ఉన్నాయి కదా, అట్లా నుండి తీసుకొస్తారు. ఇదే లోపల టెంపుల్. సో మనం అక్కడ దర్శనం చేసుకొని ఇటు వచ్చి ఒక వీడియో అంటే గుడి చూపెట్టడానికి వీడియో తీస్తున్నాను. సో ఇది కంప్లీట్గా చాలామంది ఆ పైన బొంగులు ఉన్నాయి కదా, 12 o'clockకి ఎవరికైతే దయ్యం పట్టి ఉంటుందో వాళ్ళందరూ ఆ వ్యక్తులు కాకుండా మీరు యూట్యూబ్లో కొట్టండి, వీడియోస్ చాలామంది పెట్టారు చూడండి. అదే మెయిన్ టెంపుల్. అక్కడ దర్శనం చేసుకొని యాక్చువల్గా ఇటు సైడ్ రానివ్వరు. సో డైరెక్ట్ వెళ్ళిపోవాలి. సో అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళాలి, అదే శనీశ్వర టెంపుల్. సో అక్కడ నుండి స్ట్రేట్ అక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్, అటు నుండి స్ట్రేట్గా ఇటు నడుచుకుంటూ వస్తున్నాము. నడుచుకుంటూ వచ్చి కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఇంత ఒక 500 మీటర్స్ ఉంటుంది ఈ దారి. 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే శనీశ్వర ఆలయం ఉంటుంది. ఈ శనీశ్వరంలో శనిదేవుడు ఉంటాడు, శివాలయం ఉంటుంది. సో ఈ రెండు దర్శనాలు చేసుకోవాలి. సో ఇక్కడ త్రీ ఉంటాయి, 3ని దర్శనం చేసుకోవాలి. ఒకటి మన సంగమం, ఇంకోటి మెయిన్ టెంపుల్, ఇది శనీశ్వర ఆలయం. ఈ 3 దర్శనం అయిపోతే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆయిల్ అమ్ముతూ ఉంటారు శనీశ్వరుని మీదకి పోయనీకి, అంటే అభిషేకం చేయనీకి 20 రూపీస్ 30 రూపీస్ చాలా తీసుకుంటారు. జనరల్గా ఈ టాంగా కూడా ఎక్కుతారనమాట. అక్కడ నుండి ఇక్కడికి 1/2 కిలోమీటర్ రానికి 20 రూపీస్, వీళ్ళు కూడా 20 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే సింగిల్గా పోతే ఎక్కడం కష్టం, ఎందుకంటే చాలామంది 4 మెంబర్స్ 5 మెంబర్స్ వస్తారు కాబట్టి వాళ్ళని ఎక్కించుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. చెప్పాను కదా ఆయిల్ అమ్ముతారని, ఇక్కడనే ఆయిల్ అమ్మేది. సో ఇక్కడ రష్ లేదు కాబట్టి ఇప్పుడు మనం కూల్గా వీడియో తీయగలుగుతున్నాము, వెళ్ళగలుగుతున్నాము. కాకపోతే జనరల్గా అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఈవినింగ్, ఈ రోజు మాత్రం నేను వెళ్ళిన రోజు ఈవినింగ్ రష్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుండి సోలాపూర్ వెళ్ళి అక్కడ ఒక వినాయకుని టెంపుల్ శివాలయం ఉందని చెప్పారు. సో అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నారు అన్నమాట చాలామంది, ఎందుకంటే నైట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇది టెంపుల్. యాక్చువల్గా ఎంట్రీ అయిపోయిన తర్వాత టెంపుల్. సో ఇక్కడ మీకు శనీశ్వరుడు ఒక శిలారూపంలో ఉంటాడు, అంటే ఒక రాయి ఇలా ఉంటుంది. సింగపూర్లో ఒక రాయి ఉంటుంది కదా, సేమ్ అట్లే ఉంటుంది. దాని చుట్టూ అంటే అయ్యగారులు కూర్చుంటారు, మనం ఆయిల్ పోయాలి. మనకు ఆయిల్ ఏంటో తెలియదు కానీ ఆయిల్ పోయడం, దీపం ముట్టేయడం ఇవన్నీ జరుగుతుంటుంది. ఈ దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు చూపెడతాను. సో ఇది క్యూ, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఆయిల్ వస్తుంది చాలామంది శనిదేవునికి అభిషేకం చేయడం అన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ శనిదేవుడు దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి శివాలయం ఉంటుంది. ఇది శివాలయం. ఈ శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అక్కడ శనిదేవుడు ఉంటాడు, ఇక్కడ శివాలయం ఉంటుంది. ఈ శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత పక్కకి అమ్మవారు ఉంటారు, అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. పక్కకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది ఎంటైర్ మనం హైదరాబాద్ దర్శనం అయిపోయిన తర్వాత మనం హైదరాబాద్కి వెళ్ళాలంటే డైరెక్ట్ హైదరాబాద్ బస్సులు దొరికాయి. ఇట్స్ ఎ రేర్. సో మనం హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి గుల్బర్గా వెళ్ళాలి. గుల్బర్గా నుండి హైదరాబాద్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. లేదు అంటే మనం సేమ్ మార్నింగ్ వచ్చినట్టే మనకు పర్టికులర్ ట్రైన్స్ ఉంటాయి 4:30కి 3:30కి. సో ఆ ట్రైన్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ ద్వారా వెళ్తే కొంచెం రేట్ తక్కువ అవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.